హరిహర వీరమల్లు ఏంటి సార్, ఎందుకు గ్యాప్ వస్తుంది హరిహర వీరమల్లుకి? అంటే ఎందుకు గ్యాప్ వస్తుందనేది కూడా నాకు యాక్చువల్గా తెలియదండి, వాస్తవం చెప్పాలంటే. నేను అనుకోవడం ఏంటంటే ఎలక్షన్లు ఎన్ని ఉన్నాయి కదా సార్. ఓకే. ఎలక్షన్లు కానీ అది చాలా పెద్ద పెద్ద భారీ ఎత్తు సెట్లు, కళ్యాణ్ ఒరిజినల్ సైజు. కళ్యాణ్ గారు చాలా ప్రేమించారు ఆ సినిమాని, చాలా ప్రేమించారు, ఆ కథని ప్రేమించారు. అది కూడా అంతే, ఒక న్యూ వరల్డ్ అది. ఆయనకి కొత్త సినిమా కళ్యాణ్ గారికి, ఫస్ట్ టైం ఆయన చేస్తున్న ఫోక్లర్ మూవీ. ఫోక్లర్ మూవీ ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి ఫోక్లర్ మూవీ. అవునండి. నేపథ్యం హిస్టారికల్ నేపథ్యం, చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఒక కల్పిత కథ. అదే ఒక సామాన్యుడు ఒక పాదుషాన్ని ఎదిరించే కథ. అది సామాన్యమైన కథ కాదు అది. అది కృష్ణ గారికి ఏ ముహూర్తంలో ఆయన మస్తిష్కంలో నుంచి వచ్చిందో కానీ. మరి ఏంటి కృష్ణ గారి ప్రాజెక్ట్ వదిలేసాడని ఇంకో డైరెక్టర్ చేయబోదు న్యూస్లన్నీ ఏంటంటే? నేను కూడా వింటున్నాను సార్, నాకు కూడా తెలియదు అది. నేను కూడా నా దగ్గర వచ్చింది అది. అదే అంటున్నా, మొత్తం అన్ని చోట్ల ఉంది ఆ మాట. అవునవునవును. ఏదో కృష్ణ గారు ఎక్కడో అప్సెట్ అయ్యాడు వచ్చిందండి, నేను కూడా విన్నాను కానీ అందులో నిజానిజాలు ఏంటో నాకు తెలియదు. ఓకే. ఎంతవరకు కంప్లీట్ అయింది సార్ ఈ సినిమా? అయిపోయిందండి, 50% పైన అయిపోయింది సినిమాది. ఓకే. 50% పైన అయిపోయింది. వస్తామని నేను న్యూస్లో వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫోన్ చేసి అడగలేను కదా సార్, కృష్ణ గారికి ఫోన్ చేసి ఏంటి సార్ ఏంటి మీరు సినిమా వదిలేసారంట కదా, ఏంటని అడగలేరు కదా. మీరు వదిలేశారంట ఏంటి, ఏం జరిగిందండి, నేను ఫోన్ చేసి అడగలేను కదా అట్లాంటి ఏంటి. అవును, ఏమైనా ఉంటే ఆయనే చెప్తాడు నాకు. అవును. సో నేను అనవసరంగా ఇట్లాంటివన్నీ వినిపిస్తా, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ ఏవో వినిపిస్తూ ఉంటాయి సార్. అవును, వినిపించేది ఉంది, గాల్లో వస్తూ ఉంటాయి మాటలు, మా చెవుల్లో పడతా ఉంటాయి. అంటే ఇది చిన్న మాట కాదు కదా సార్, జస్ట్ లైక్ దట్ అనేసే మాట కాదు కదా. అదేనండి, అది ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. ఒక 200 కోట్ల బడ్జెట్ సినిమా అంటే నేను అంటే ఏంటంటే సార్, మనకు వినిపించకుండా ఉండదంటున్నాను నేను. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, ఇండస్ట్రీ ఏముంది సార్, ఒక చిన్న గ్రామం ఇది. అవునండి, ప్రపంచం మొత్తానికి నచ్చే చిన్న గ్రామం. అవును, ఇండస్ట్రీ ప్రపంచం మొత్తం ఆనందం, ప్రపంచం మొత్తానికి వినోదాన్ని పంచే ఒక చిన్న గ్రామం. అవును, ఆకర్షణీయమైన గ్రామం. ఈ గ్రామంలో ఎక్కడ ఏం జరిగినా కూడాను అందరికి వినిపిస్తుంది, వెంటనే వినిపిస్తుంది. వినిపించకుండా మనం ఏం చేయలేదు. ఏదో రచ్చబండ దగ్గర నిలబడి టమ్కేసినట్టే, అంతే టమ్కేసినట్టే. ఎవరికి తెలియదు, ఎవరికి వినిపించదు అంటే పిచ్చితనం, అది పిచ్చితనం తెలుస్తుంది. బట్ వెనక ఏం జరిగింది ఏంటనేది తెలుసుకోవడానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఏదన్నా నాకు తెలియాల్సింది ఏదన్నా ఉంటే కృష్ణ గారే చెప్తారు. స్క్రిప్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది, లాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయింది. 200 కోట్ల బడ్జెట్ అంట సినిమా. నేను చాలాసార్లు రాశాను, తెనాలి రామలింగడి హాస్యం, చాణక్యుడి తాలూకా నీతి రెండు కలిసిన ఒక క్యారెక్టరు ఇది. అంటే ఒకవేళ మీరు అన్నట్టు ఒకవేళ డైరెక్టర్ మారాడు అనుకోండి, అది ఎంత ఉండదో నాకు తెలియదు. అవును, మనం ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం అంతే, కెమెరా ముందు నిల్చుకుని ఓపెన్గా మాట్లాడుకుంటాం. అవును, కూర్చొని ఏం జరిగిందని తెలియదు. నాకు తెలిసే విషయం అయితే కృష్ణ గారే నాకు ఫోన్ చేసి చెప్తారు. ఆయన నాకు చెప్పలేదు అంటే నాకు తెలియకూడని విషయం అని అర్థం. అవును, తెలియాల్సిన అవసరం లేదని విషయం లేదనుకుంటే, తెలియాల్సిన అవసరం లేదనుకోవచ్చు, లేకపోతే తెలియకూడదు అనుకోవచ్చు, ఏదైనా కానీ దీనికి కూడా మీకు అప్డేట్ రావాలి. సో అది నా విషయం ఏంటో నాకు తెలియదు. బట్ ఒకవేళ స్క్రిప్ట్ కంప్లీట్ అయింది కానీ ఒకవేళ డైరెక్టర్ మారాడు అనుకోండి, డైరెక్టర్ ఇష్టం, స్క్రిప్ట్ మార్చుకోవచ్చు. ఓకే, అవకాశం కూడా ఉంది. అంతేగా, అది డైరెక్టర్ ఇష్టం. వచ్చే కొత్త డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చితే యాజ్ ఇట్ ఈస్గా ఫాలో కావచ్చు, నచ్చకపోతే మార్చుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అదే, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో అది మీ ప్రయాణం. వందే కృష్ణం జగద్గురు నుంచి ఈరోజు వ్యాలంటీన్, ఆపరేషన్ వ్యాలంటీన్, గేమ్ చేంజర్, అవతలేమో హరిహర వీరమల్లు. ఇన్ని బరువులు మోస్తున్నా కూడా మీరు చాలా సింపుల్గా, చాలా గ్రేట్ అండి. ఎందుకంటే చాలా సులువుగా, సునాయాసంగా, చాలా చులాగ్గా హెడ్ వెయిట్లు వచ్చేస్తున్న రోజులు ఇవి. అంటే 1-2 సినిమాలు అనగానే ఇంకా 4 బౌన్సర్లు, 3 పిఏలు, ఒక 6 పిఆర్ఓలు, మొత్తం సెటప్. అసలు లోపలికి వెళ్ళలేని శత్రు దుర్భేద్యమైన ఒక కోటలాగా తయారైపోతున్నాయి క్వార్టరీలు. అందులో మీరు ఫోన్ చేయగానే టప్మని ఎత్తుతారు, మాట్లాడతారు. మరి ఎప్పుడు స్క్రిప్ట్ రాస్తున్నారో, ఎప్పుడు మురిపిస్తున్నారో మీ ప్రొడ్యూసర్లని, డైరెక్టర్ని భగవంతుడికే తెలియాలి. ఐ విష్ యూ అండి, రియల్లీ. ఇదే ఈక్వానిమిటీ, ఇదే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, ఇదే ప్రోగ్రెస్ అండ్ ఇదే వాట్ యూ కాల్ అవుట్పుట్. మీరు ఇంతమందిని మెప్పించడం అంటే నాట్ ఎన్ ఈజీ టాస్క్. రచన ద్వారా అందులో గొల్లపూడి మారుతారో మాట చెప్పారు,
రాయడం రాని వాడికి రాసి ఒప్పించడం రాయడం అంటే సినిమాకే. మహానుభావుడు. అంత గొప్పగా చెప్పాడు. రాయడం రాని వాళ్ళ చేత రాయించి మెప్పించాలని. అందులో ప్రతి తరం రచయితలు అలా మరి మునిగి తేలిన వాళ్ళే అనుకోండి. ఇప్పుడు మీ వంతది. సో వీ విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్ అండి. వీ విష్ యూ మెనీ మెనీ మోర్ ల్యాండ్ మార్క్స్, మైల్ స్టోన్స్ ఇన్ యువర్ కెరీర్ అండి యాజ్ ఎ రైటర్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇది ఈ మాటల పోగు, ఒక మాటల మాంత్రికుడిగా సినిమా పరిశ్రమలో చాలా విజయవంతంగా చాలామంది అవుతూ రేపు మార్చి 1 రిలీజ్ కాబోతున్న ఆపరేషన్ వ్యాలంటీన్కి డైలాగులు అందించి దానికి సంబంధించి తన అనుభవాలు అభిప్రాయాల్ని మనందరికీ తెలియజేసినందుకు మనందరి తరఫున ఆయనకి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ.